తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పరభాషా నటుల్లో నాజర్ స్థానం ప్రత్యేకమైంది. క్యారెక్టర్ యాక్టర్గానే కాదు, విలన్గా, కమేడియన్గా నాజర్ పలు తెలుగు చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మురిపిస్తున్నారు నాజర్. బాహుబలి సిరీస్లో నాజర్ పోషించిన విలక్షణమైన బిజ్జలదేవుని పాత్ర జనాన్ని భలేగా ఆకట్టుకుంది. రజనీకాంత్, చిరంజీవి, సుధాకర్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు శిక్షణ పొందిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే నాజర్ కూడా శిక్షణ పొందారు. మంచి నటునిగా సర్టిఫికేట్ సంపాదించారు. తరువాత బిట్ రోల్స్ లో కనిపించారు. లాభం లేదని ఓ హోటల్లో పనిచేశారు. అప్పుడే నాజర్ను చిరంజీవి చూసి మళ్లీ నటనపైనే దృష్టి సారించమని ప్రోత్సహించారు. అలా నాజర్ మళ్లీ వేషాల వేట ఆరంభించారు. మాతృభాష తమిళంతో పాటు తెలుగువారిని అలరిస్తూ సాగారు. తమిళంలో కన్నా మిన్నగా తెలుగునాట ఆకట్టుకున్నారు నాజర్. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి చిత్రాల్లో నటించి భళా అనిపించుకున్నారు నాజర్. కొందరు స్టార్స్ కు నాజర్ ఓ సెంటిమెంట్ గానూ మారారు. తన రాబోయే చిత్రాల్లోనూ నాజర్ తనదైన బాణీ పలికిస్తారని ఆశిద్దాం.